దేవుని బిడ్డలారా, ఈ దినము సామెతలు 3:10 ధ్యానిద్దాం. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్తిని చేసే దేవుడు కాదు. దేవుడు కొదువను పెట్టు దేవుడు కాదు. దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. దేవుడు మన అవసరతలన్నీ కూడా ఆయన మహిమైశ్వరంలో తీర్చువాడని వాక్యము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు మనం చూసినట్లయితే ఈ భూమిపైన ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచినాడు. ఆ తర్వాత 12 గంపలు ఎత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 గంపలు వాళ్ళందరూ తిన్న తర్వాత కూడా మిగిలినాయి. అంటే దేవుడు సమృద్ధిని అనుగ్రహించినాడు. దేవుని బిడ్డలారా, మన అవసరతలను ఆయన తీర్చే దేవుడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అవసరతలను తీర్చే దేవుడు, సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. మనకు కావాల్సింది ఆయన ఇచ్చే దేవుడని మనం మర్చిపోకూడదు. అందుకే నాకు మొరపెట్టుము, నేను ఉత్తరమిస్తానని దేవుడు సెలవిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన మొరలను ఆలకించి ఆయన సమృద్ధిని అనుగ్రహించును గాక. ఆమేన్.